నమస్తే, నేను మధు. పాదయాత్రను అనౌన్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి బాబుకు రోజుకో సినిమా చూపిస్తారట. మరి ఆల్రెడీ బాబు గారు జగన్మోహన్ రెడ్డికి దురంధర్ సినిమా చూపిస్తున్నారా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంటున్నారు కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు అఫీషియల్ గా కూడా పాదయాత్ర చేస్తాను, బట్ రోజుకొక సినిమా చూపిస్తాను, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అన్ని ఆటంకాలే అవినీతులు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా చూస్తే బాబు గారే రివర్స్ ఎఫెక్ట్ కొట్టేలాగా దురంధర్ సినిమా చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. దురంధర్ 1, దురంధర్ 2, దురంధర్ 3 కూడా రాబోతుంది. అంటే ఫైనల్ చాప్టరా? అంటే ఏంటి దానికి ట్యాగ్ లైన్? ద రివెంజ్. అంటే ఏదో 1000 కోట్లు వసూలు చేశారంటున్నారు. ఎవరైనా హీరో? రణ్వీర్ సింగ్. రణ్వీర్ సింగ్ సార్. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ దురంధర్ అన్నాడు. ఎవరిని? చంద్రబాబును ఉద్దేశించి. అంటే ఆయన ఉద్దేశం రాజకీయ దురంధరుడు. రాజకీయ దురంధరుడు అంటే మరి ఆయన ఏంటి, దగ్గర దగ్గర రేపు వచ్చే సంవత్సరం ఆయనకి 50 years ఏది రాజకీయంగా. అంటే 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నమాట. ఆయన ఇప్పుడు 9 సార్లు ఆయన గెలిచాడు అసెంబ్లీకి. ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అంటే ఎంతో మందిని ఎదుర్కొన్నాడు ఆయన రాజకీయ జీవితంలో. చిన్న వయసులో ఎమ్మెల్యే, ఎంత 28కో ఏమైపోయినట్టున్నాడు. చిన్న వయసులో మంత్రి, అది కూడా ఎంత 29, 30 ఏళ్ళకు మంత్రి అయిపోయాడు. చిన్న వయసులో సీఎం, 43 ఏళ్ళకే ఆయన ముఖ్యమంత్రి అన్నమాట. అంటే ఇక అన్బీటబుల్ రికార్డ్స్ అవి కూడా. ఇప్పుడు ఎన్నేళ్లుగా ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు? ఇప్పుడు ఇది 16 ఏళ్ళుగా చేస్తున్నాడు. ఇంకా ఉంటాడు కదా, ఇంకో 3 ఏళ్ళు ఆయన పీరియడ్ ఉంది. అంటే జ్యోతి బసు రికార్డు బీట్ చేస్తారనమాట అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా. అందుకే పవన్ కళ్యాణ్ దురంధర్ అనో ఏదో అన్నాడు. సరే, అది కాస్త జగన్మోహన్ రెడ్డికి దురంధర్ అనగానే సినిమా గుర్తొస్తుందా? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి రోజుకో సినిమా చూపిస్తున్నాడు. నిన్న ఏమంటున్నాడు ఆయన అద్దంకి కార్యకర్తలతో, ఇంకో 1.5 ఏళ్ల తర్వాత పాదయాత్ర చేస్తా. ఆ పాదయాత్ర 1.5 ఏళ్ల కొనసాగుద్ది. ఈ లోపుకి 3 ఏళ్ళు అయిపోతాయి, ఎలక్షన్స్ వస్తాయి, ఇక ఆ తర్వాత మళ్ళా సినిమా చూపిస్తా అంటున్నాడు. నువ్వు 3 ఏళ్ల తర్వాత చూపించే సినిమా దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈయన చూపించే సినిమా, ఇప్పుడు దురంధర్ సినిమా కనపడుతుంది ఇక్కడ. ఏది ఇప్పుడు ఒక 17 మంది అరెస్ట్ అయ్యారు దేంట్లో, లిక్కర్ కేసులో. ఇప్పుడు ఆయన ఎవరు? మిథున్ రెడ్డి పాపం అరెస్ట్ అయ్యి, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, ఎంపీగా గెలిచాడు 2-3 సార్లు. అతను అరెస్ట్ అయ్యి మరి ఏదో జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంతమంది జైళ్ళకి వెళ్ళారమ్మా. ఇంకా జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తానంటే, ఆ కొడాలి నాని కూడా ఆ మధ్య మాట్లాడుతూ, మీరు అట్టు పెడితే మేము అట్టున్నర పెడతామన్నా. పేరు నాని కూడా అదే మాట మాట్లాడాడు. ఇప్పుడు మీరు పెట్టిన అట్టుకే వీళ్ళు అట్టున్నర పెడుతున్నారు అంటే మళ్ళా మీరు అలాగ పెడతారా? పెట్టేదాకా ఈ అట్టు ఉండాలి, ఈ లోపు మాడిపోతే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటి, కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దో గొప్ప విశ్వాసం పెంచాలన్నా, ఆత్మవిశ్వాసం పెరగటం కోసం ఈ మాటలు అవసరం. నేను చెప్పినట్టుగా చంద్రబాబుని ఏమన్నాడు, చంద్రబాబు అంటే భయం పోయిందన్నాడు, ఇంకా భయపడేది లేదు అంటున్నాడు. అంటే భయపడ్డావు కదా మరి, ఇంతకుముందు భయపడినట్టే ఇప్పుడు లేదు అంటే. చంద్రబాబు అంటే భయం పోయింది అంటే నిన్నటిదాకా భయపడ్డావు, ఇప్పుడు భయం పోయిందని నువ్వు చెబుతున్నావు. ఆ మాటలోనే నీలో భయం కనపడతావు. అంటే జగన్ని నమ్ముకొని ఇవాళ పార్టీలో పనిచేయటానికి కానీ, ఆ జెండా ఎత్తడానికి కానీ ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకనంటే ఇవాళ కొద్దో గొప్ప అతను చుట్టూతా ఉన్నది ఎవరిక? క్రిమినల్ గ్యాంగ్స్, క్రిమినల్స్ మొత్తం అంతా కూడా లంపెన్ గ్యాంగ్స్ తప్ప జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సామాన్య ప్రజలు ఎవరు ఇప్పుడు ఆ జెండా పట్టుకోవటానికి కూడా వాళ్ళ సిద్ధంగా లేరంటే కారణం ఏంటి? 5 ఏళ్ల నీ పరిపాలన, నువ్వు పెట్టిన భయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అమ్మా ఏంటి, అసలు మన భూమి మనకెందు ఉంటుందా లేదా?
రైతుల్లో భయం. ఉమ్, అసలు మన ఇల్లు మనకుంటుందా లేదా, ఉమ్, ప్రతి కుటుంబంలో భయం. ఉమ్, రేపొద్దున ఎవడో ఒకడొచ్చి ఈ ఇల్లు నాదేనంటే నా పరిస్థితి ఏంటి, అవును. ఈ పొలం నాదేనంటే నేనేం చేయాలి ఉమ్, అనే భయంతో కదా జగన్ని ఓడించింది. ఉమ్, మళ్ళా జగన్ గనక గెలిస్తే మన ఇళ్ళు మనకుండవు, మన భూములు మనకుండవు అనే భయంతో ఓడించారు. తగ్గిందా ఆ భయం మరేమన్నా? ఇప్పుడు ఈ 22 నెలల్లో నువ్వంత భయపెట్టావే, ఆ భయం తగ్గించటానికి నువ్వేమన్నా ప్రజల్లోకి వెళ్ళావా, ఉమ్, పొరపాటు ఒప్పుకున్నావా, ఉమ్, క్షమించమని కోరావా? ఉమ్, అవన్నీ లేకపోగా ఉమ్, రప్ప రప్ప అంటున్నారు. ఉమ్, రక్తంతో హోలీ ఆడతానంటాడు ఒకడు. ఉమ్, అవును. 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా అన్నా అంటాడు ఒకడు. అంటే పొద్దు గొప్ప ఎవరన్నా పొరపాటున వీళ్ళ మీద వ్యతిరేకత వల్ల, ఉమ్, ఉమ్, ఇక్కడ ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్ల ఓటేద్దాం అనుకున్నా వేయకుండా చెడగొట్టడానికి ఉమ్, ఈ ఫ్లెక్సీలు, అవును. గంగమ్మ జాతరలో ఉమ్, పొట్టేళ్ల తల నరికినట్టు నరుకుతావంటే అవును. ఎవడన్నా ఓటేస్తాడమ్మా? హింసను ఎంకరేజ్ చేస్తున్నారు సార్. అంటే వీళ్ళు పారిశ్రామికవేత్తలనంటే నువ్వు భయపెట్టి పారిపోయేలాగా చేశావు. ఉమ్, ఏది అప్పుడు అమర్ రాజా బ్యాటరీస్, లేకపోతే ఆ జాకీ వాళ్ళు, ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, వారు పారిశ్రామికవేత్తలు. అదేంటి సార్, అసలు ఇది స్టీల్ ప్లాంట్ ఉంది కదా బిట్టలు, సో అది నేనే తెచ్చాను, నా హయాంలోనే వచ్చింది, నక్కపల్లిని వాళ్ళు అప్పుడే సెలెక్ట్ చేసుకున్నారని చెప్తున్నారు కదా. అదే గూగుల్ నేనే తెచ్చాను, అది అదాని చెప్తున్నారు. నేనే తెచ్చాను, అవును. కియా నేనే తెచ్చాను. సరే తెచ్చావు, ఓకే తెచ్చావు, కానీ చంద్రబాబు ఏమన్నా వాటిని ఎల్లగొట్టాడా, ఉహు, బెదిరించి పారిపోయేలాగా చేశాడా? ఉహు, ఇప్పుడు నువ్వు తెచ్చావని చెప్తున్నావు కదా, నువ్వు తెచ్చినాటినే ఆయన ప్రారంభం చేస్తున్నాడు అనుకున్నావు. ఉమ్, నువ్వు ఆ పని ఎందుకు చేయలే? ఉమ్, 5 ఏళ్లలో నువ్వు చంద్రబాబు తెచ్చినవి ఉంటాయి కదా, అవును. వాటిని ఎందుకని ఎల్లగొట్టావు? ఉమ్, జనం అడుగుతోంది అది. ఉమ్, ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు ప్రారంభించేవన్నీ, ఇప్పుడు రేపొద్దున ఏదో రోడ్డు ప్రారంభిస్తాడు, ఉమ్, ఈ రోడ్డు నేనే వేసానంటావు. ఉమ్, లేదు బ్రిడ్జి అవును. ప్రారంభిస్తాడు, ఆ బ్రిడ్జ్ నేనే కట్టాను, నా హయాంలోనే MOU చేసుకున్నానో ఏదో అంటాడు. ఇప్పుడు అదే అంటున్నాడు కదా. ఉమ్, దావోస్లో ఆదిత్య మిట్టల్ నన్ను కలిశాడు, అవును, ఏదో అది SR చెప్తున్నారు. స్టీల్ ఉమ్, అది 1000 కోట్లతో నేను కొన్నానని చెప్పాడు, దాన్ని విస్తరిస్తున్నామన్నాడు, ఏదో గ్రీన్ కో 4800 కోట్లు ఏదో చెప్తాడు. ఉమ్, అవును. కరెక్టే, కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఆదిత్య మిట్టల్ నువ్వు ఇక్కడ ఉండటానికి వెళ్ళేది వెళ్ళిపో అన్నాడా? ఉహు, లేదు. అది ఇప్పుడు వీళ్ళు నిలదీసే ప్రశ్న. ఉమ్, జనం అది అడుగుతారు. ఉమ్, నువ్వేం చేశావు? అమర్ రాజా ఆయన్నే ఎలగొట్టావు. ఉమ్, ఆ మాట చెప్పింది కూడా ఏంటి, మేమే ఎలగొట్టామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అవును. వాళ్ళు వచ్చి 10,000 కోట్లు ఇక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ తెలంగాణ మహబూబ్ నగర్. 10,000 కోట్లతో మహబూబ్ నగర్లో మరి KTR అమర్ రాజా పెట్టించాడంటే ఉమ్, అక్కడ 10,000 మంది చిత్తూరు ఉపాధి పోయింది. మరి అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం అనాలా, డ్యామేజ్ అనాలా? ఉమ్, ఇప్పుడు బ్రాండ్ అమీజీ ఇప్పుడు బ్రహ్మాండంగా పెంచుతున్నారు, ఇప్పుడు అందరూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. అవును. నీ డ్యామేజ్ని వాళ్ళు చక్కదిద్ది ఇమేజ్ బిల్డప్ చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఉమ్, దగ్గర ఎంత, క్వాంటమ్ వ్యాలీ 80,000 మందికి అక్కడ ఉపాధి వస్తుందండి. ఉమ్, ఇక్కడ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నీకు దగ్గర 50 ఎకరాల్లో పెడుతున్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో ఆంధ్రప్రదేశ్ కాదు, అసలు దేశంలోనే నీకు ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అక్కడ తయారవుతారు. ఉమ్, ఒక 2 ఎకరాల్లో ఒక మరి 44 అంతస్తుల్లో కడుతున్నారు. ఉమ్, 1,00,000 మందికి ఉపాధి. వా. నువ్వే తెచ్చానంటావా? అనొచ్చు సార్. క్వాంటమ్ వ్యాలీ అనే పేరు జగన్ నోటేమిటి ఎప్పుడన్నా వచ్చిందా? ఉమ్, రేపొద్దున అంటాడు అనమాట, ఏమని, ఉమ్, ఆ క్వాంటమ్ వ్యాలీ వాళ్ళు ఎవరు, IBM వాళ్ళు నన్నే ముందు కలిశారు, నేను అప్పుడు అమెరికా వెళ్ళాను, అమెరికాలో నాతో వాళ్ళు మాట్లాడారని చెప్తావా? ఉమ్. కానీ సార్ ఇంకోటి కూడా అంటున్నారు, సూపర్ 6 అంటున్నారు, సూపర్ 7 అంటున్నారు, ఏవి కూడా నెరవేర్చడం లేదు. కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టారు, నా పాదయాత్రతో అవన్నీ ప్రజలకు తెలిసేలా చేస్తా అని అంటున్నారు కదా. 2 అంశాలు, సూపర్ 6, సూపర్ 7. ఆ. నువ్వేం చేశావు? నవరత్నాలు నువ్వు అమలు చేసావా? ఉమ్, నువ్వు ఏ రత్నం అమలు చేసావు? 9 రత్నాలు నువ్వు ప్రకటించావు కదా. అవును. జలయజ్ఞం అన్నావు, ఉమ్, కట్టావా ఒక ప్రాజెక్ట్ అన్నా? ఉమ్,
పోలవరం లేకపోతే అన్నీ నాశనం చేసావు కదా. కాగే మొన్న తిట్టింది, నువ్వు చేసింది రివర్స్ టెండరింగ్ వల్ల 650 కోట్ల లాభం కాదు 700 కోట్ల నష్టం చేసావని కాగ్ తిట్టింది. ఆ రోజు నువ్వు గనక ఆ కాంట్రాక్టర్ని గనక మార్చకపోతే అది కొట్టుకుపోయేది కాదు. ఇవాళ 1000 కోట్లు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టి కట్టాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళ సూపర్ 6 సూపర్ 7 అంటే ఇప్పుడు బ్రహ్మాండంగా మహిళలు ఉచిత బస్సు. ఇప్పుడు ఉచిత బస్సు ఎక్కే మహిళ ఎవరన్నా జగన్ ఓటేస్తుందా? అతను ఏంటంటే పాపం ఇంకా దింపుడు కల్లా ఆశ, ఏదో పార్టీని బతికించుకోవటం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పెన్షన్లు నువ్వేం చేసావు? ఏడాదికి 250 250 250 ఇంటూ బిచ్చం వేసినట్టు వేసావు. అవును, 1000 రూపాయలు పెంచడానికి నీకు 5 ఏళ్ళు పట్టింది. వీళ్ళు మొదటి రోజు నుంచి 1000 రూపాయలు పెంచేసి ఇస్తున్నాడు. ఇవాళ 34,000 కోట్లంట ఒక పింఛన్ల మీద. ఇప్పుడు ఇవాళ నువ్వేదో ఎగతాళి చేయటం కాదు, అసలు నువ్వు వాళ్ళని ఎగతాళి చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఇప్పుడు నువ్వే ఒక ఎగతాళి అయిపోయావు. ఎవరికి? నీ తల్లి మీద కేసేయటం ఏంటి, నీ చెల్లి ఆస్తులు లాక్కోవడం ఏంటి? అదేమంటే ఏ అక్క ఏ చెల్లి చంద్రబాబు ఓటేస్తుందంటే, ఏ అక్క ఏ చెల్లి చంద్రబాబు ఓటేస్తుందంటే అసలు నీ అక్క నీ చెల్లె నీ ఓటే. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ఒక జోకర్గా మారాడు. అతనేంటి ఇప్పుడు 2029 ఎన్నికల తర్వాత జగన్ అనే వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో ఉండరు. అంటే భౌతికంగా ఉంటారు, అంటే రాజకీయంగా ఇక ఆ పార్టీ అతను కనుమరు. ఏదేమైనా సరే పాదయాత్ర ద్వారా చంద్రబాబు చేసినటువంటి అన్ని అన్యాయాలు కూడా నేను బయట పెడతా అని జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేయడం అయితే జరిగింది. మరి నిజంగానే పాదయాత్రకు వెళ్తారా లేదా? మరి వెయిట్ చేసి చూద్దాం, మరి పాదయాత్రలో ఏం మాటలు మాట్లాడతారా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.